हरि ओम श्री गुरुभ्यो नमः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम तत्सत्। నియమం మనం విచారం చేసుకుంటున్నాం. తపస్సంతోషమాస్తిక్యం దానమీశ్వర పూజనం సిద్ధాంతవాక్యశ్రవణం హ్రీర్మతిశ్చ జపోవ్రతం. సిద్ధాంతవాక్యశ్రవణం, ఇక్కడ ఇది నియమం. సిద్ధాంతవాక్య శ్రవణం, సిద్ధాంతం. ఇప్పుడు మనం దేవునికి ఆరాధన చేస్తాం, దేవునికి పూజ చేస్తాం, ఏదో జపం కూడా చేస్తాం, కొంతసేపు ధ్యానం కూడా చేస్తాం. జపము ధ్యానము చేసినంత మాత్రాన అది స్థిరంగా నిలబడాలి కదా మనకి. ఇప్పుడు ఆత్మస్వరూపము నేను బాగానే ఉంది. ఆత్మస్వరూపము నేను అని అన్నప్పుడు ఆత్మస్వరూపం ఎలా ఉంటుందో తెలీదు. మరి ఆ ఆత్మస్వరూపము కొంతమంది ఏం చెప్తున్నారు, ఏందో దీపం మాదిరి పోతుందని. సినిమాల్లో చూపించేది కూడా జ్యోతి బయటకు పోయేది, దేవుళ్ళు ఐక్యమైనట్లుగా చూపించేది, ఇవన్నీ చూపిస్తుంటారు. ఇప్పుడు ఆత్మస్వరూపం అనేటువంటిది కూడా అట్లే ఉందా అంటే అది మనకు కరెక్ట్గా తెలియదుగా. కొంతమంది ఏం చేస్తారంటే భగవద్గీతలో ఒక శ్లోకాన్ని తీసుకొని యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతాః. యథా దీపో నివాతస్థో, దీపము గాలి లేని చోట దీపము ఏ విధముగా నిశ్చలముగా వెలుగుతూ ఉంటుందో అని ఉదాహరణగా చెప్పినాడు భగవంతుడు. అంటే ఇప్పుడు దీపం పెట్టినాం, దీపం పెడితే అక్కడ దీపం ఏం చేస్తుందంటే గాలి వచ్చిందనుకో ఆడుతూ ఉంటుంది ఇట్లా. అదే దీపము గాలి అట్లా లేదననుకో, అప్పుడు దీపం ఏం చేస్తుంది, బాగా కరెక్ట్గా వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీపం ఇట్లా 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 ఆడుతూ ఉన్నప్పుడు మనకు కనిపించేది కూడా, వెలుగు కూడా ఎట్లా కనిపిస్తుంది, ఆడినట్లు కనిపిస్తుంది. అదే దీపం కరెక్ట్గా వెలుగుతుందని అనుకో, అప్పుడు వెలుగు ఆడదు, అంత స్పష్టంగా వెలుగు ఉంటుంది అక్కడ. భగవంతుడు ఏం చేశాడంటే, అయా గాలి లేని చోట పెట్టిన దీపము వలె అన్నాడు. అంటే గాలి లేకుండా పోతానంటే మళ్ళీ పూర్తిగా గాలి లేకుండా పోవడం కాదు, దీపం వెలగాలంటే గాలి ఉండాలి కొద్దిగా. అట్లా ఆ గాలి లేని చోట అంటే దీపము కదలకుండా నిశ్చలంగా వెలిగేటట్లుగా ఉండే ప్రదేశంలో దీపము వెలుగుతూ ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అటువంటి ప్రకాశం ఆత్మస్వరూపం అని చెప్పాడు అక్కడ భగవంతుడు. వీళ్ళు ఏం చేశారు, భగవద్గీతలో ఉండి ఈ శ్లోకాన్ని తీసుకొని దీపం మాదిరి వెలుగుతూ ఉంది. మళ్ళీ ఆ దీపం మాదిరి వెలుగుతూ అది ఎక్కడుందంటే ఈ నొస్ట్లో ఉంది ఒకడు అంటాడు, ఒకడు హృదయంలో ఉంది అని ఇంకొకడు అంటాడు, ఇంకోడు బొడ్డు పైన ఉంది అని ఇంకొకడు అంటాడు. ఈ యోగం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బొడ్డు పైన ఉంది, అక్కడి నుంచి
కుండలిని శక్తిని పైకి లేపాలని వీళ్ళు అంటారు. హృదయంలో ఉంది అని కొందరు అంటారు. ఇంకొంతమంది భృకుటి మధ్యలో నిలపాలా. భగవంతుడు కూడా ఈ శ్లోకాల్లో ఉండేటువంటి వాటిని వాళ్లకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళు చెప్తున్నారు. అట్లా చెప్తుంటారు. భగవద్గీతలో కూడా శుచో దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాసన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చింతేత్రయక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం అని అన్నాడు. సంప్రేక్ష నాసికాగ్రం స్వం అనంటే నాసికాగ్రములో చూడాలా అని వీళ్ళు చెప్పి ఇప్పుడు ఏం చేశారంటే, ఒకడు ముక్కులో చూడు అంటాడు, ఇంకోటి ముక్కుకు పైన చూడు అంటాడు, ఇంకోటి శ్వాస మీద ధ్యాస పెట్టు అంటాడు. అంటే ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ మనస్సుకు ఎట్లా అర్థం చేసుకున్నారో అట్లా చెప్పేస్తారు. భగవద్గీత శ్లోకాలు కూడా స్వామిజీ ఒకరు రాస్తారు, కింద అర్థం రాసింటారు. అర్థం కడాన అంతా ఒకటే వస్తే కూడా రాసిండే పదాలు విధాలు అంతా వేరే ఉంటుంది. అర్థం మెయిన్ అర్థం ఒకటే, కానీ రాయడంలో డిఫరెన్స్ ఉంటుంది. మెయిన్ అర్థాన్ని అర్థం చేసుకుంటే కదా, అది చేసుకోకుండా వాళ్ళకి కావాల్సినట్లు అన్వయం చేసుకుంటారు. అందుకే ఇప్పుడు 13వ అధ్యాయంలో జ్యోతిషామపి తజ్జ్యోతి తమస పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. జ్యోతిషామపి తజ్జ్యోతి అని అన్నాడు. అంటే జ్యోతులకు జ్యోతి నేను అన్నాడు. ఇప్పుడు జ్యోతులకు జ్యోతి నేను అన్నాడు, ఇక్కడేమో దీపపు ప్రకాశంలాగా అని అన్నాడు. అంటే ఇప్పుడు ఇదా అదా ఎట్లా అనేటువంటిది ఇక్కడ అన్వయం చేయాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సిద్ధాంత వాక్య శ్రవణం. అది ఏంటి, ఎలా ఉంటుంది ఆత్మస్వరూపం అని తెలుసుకునేదానికి మనం ఏం చేయాలంటే సిద్ధాంత ప్రకారంగా తెలుసుకోవాలి. సిద్ధాంత ప్రకారంగా అంటే ఇప్పుడు అద్వైత సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం, ఇవి మూడే సిద్ధాంతాలు. మిగతా సిద్ధాంతాలంతా అన్ని దీంట్లోనే కలిసిపోతాయి. అన్నీ దీంట్లో కలిసిపోతాయి. యోగ సిద్ధాంతము, సాంఖ్య సిద్ధాంతం, మీమాంస సిద్ధాంతం, న్యాయ సిద్ధాంతం, వైశేషికం, ఇవన్నీ కూడా ఇందులోనే కలిసిపోతాయి. కాబట్టి ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకునేదానికి సిద్ధాంతం ప్రకారం తెలుసుకోవాలి. మనం చెప్పుకున్నాం కదా, ఇది శాస్త్రమే కన్ను. శాస్త్రమే కన్నుని ఎందుకన్నారంటే ఇదే శాస్త్రం ప్రకారంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. యస్యా మతం తస్య మతం మతం యస్య నవేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం నాహం మన్యే సువేదేతి నో నవేదేతి వేద చ యో నస్తద్వేద తద్వేద నో నవేదేతి వేద చ. ఉపనిషత్తులో గురువును పోయి శిష్యుడు అడిగినాడు, ఆత్మస్వరూపము ఎట్లా ఉంటుంది అని అడిగాడు. ఆత్మస్వరూపం ఎట్లా ఉంది అంటే, ఆత్మస్వరూపం ఎట్లుంది నేనేం చూపించేది, గురువు కూడా అంటున్నాడు. ఆత్మస్వరూపం ఎట్లుంది నేనేం చూపించేది, నేను చూపించేదానికి కూడా నాహం మన్యే సువేదేతి, నేను నీకు చూపించేదానికి నేను చెప్పలేను, చూపించలేను. అయితే ఒకటి చేయగలుగుతా, ఏంటంటే మా పెద్దవాళ్ళు అంటే పూర్వీకులు ఆత్మస్వరూపాన్ని ఎలా పట్టుకున్నారో నేను అలా నీకు కూడా నేను చూపించగలుగుతా, అలా చెప్పగలుగుతా. పూర్వీకులందరూ ఎలా పట్టుకున్నారు,
అంటే వేద శాస్త్ర ప్రతిపాదితం రూపంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నారు. అంటే వాళ్ళ గురువులు వాళ్ళకి చెప్పారు, వాళ్ళ గురువులు వాళ్ళకి చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు అనుభవంలోకి వీళ్ళు కూడా తెచ్చుకున్నారు. ఇది నిజమే అని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్లు ఎక్కువ తింటూ ఉంటారు. చాక్లెట్ తినద్దు అని చెప్తారు. వింటారా వాళ్ళు? పండ్లు పుచ్చిపోతాయిరా, వద్దు తినద్దు అని అంటే సరే అంటారు. మనతో ఏమంటారంటే చాక్లెట్లు తినకూడదు, చాక్లెట్లు తింటే పండ్లు పుచ్చిపోతాయి అని చెప్తారు. మళ్ళీ చాక్లెట్ ఇస్తే వాళ్ళు చెప్తారే కానీ వాళ్ళకి అది అనుభవంలోకి రాదు. అదేవిధంగానే ఇక్కడ శాస్త్రం చెప్తే సరిపోదు, శాస్త్రం చెప్పిన దాన్ని అనుభవంలో కూడా తెచ్చుకోవాలి, ఆచరణలకు తెచ్చుకోవాలా. ఇది కరెక్టే అని తెచ్చుకోవాలి. అదేవిధంగానే ఆ గురువు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఆత్మస్వరూపాన్ని పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షరే. పూర్వం మా గురువులు ఎలా అయితే శాస్త్రం ప్రకారంగా చెప్పినారో ఆ ప్రకారంగా నేను విని ఆ భగవంతుని యొక్క తత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకొని ఇది నిజమే అని నేను మళ్ళీ అనుభవంలో కూడా తెచ్చుకున్నాను. ఇదే కరెక్ట్ అని నాకు కూడా బాగా దృఢమైనది. కాబట్టి అది చెప్పమంటే చెప్తా. చూడండి ఎట్లా ఉందో. అది ఎట్లా ఉంటుందంటే అది చెప్పడానికి వీలు కాదు, అది ఆత్మస్వరూపాన్ని చెప్పడానికి వీలు కాదు, చూపించడానికి వీలు కాదు. ఇది ఇట్లా ఉంది అని కరెక్ట్గా చూపించడానికి వీలు కాదని, కానీ లేదా అనంటే ఉంది, అది ఉన్నది చెప్పడానికి వీలు కాదు. అది ఎలా ఉంది అంటే అది స్వయంగా నేను అయి ఉన్నాను, దాన్ని స్వానుభవంగా తెలుసుకునుట. దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే ఒకటే ఒక ఉదాహరణ. మీ కంటిని మీరు చూసుకున్నారా? మీకు కన్నుందా? ఉంటే మీరు మీ కన్నును మీరు చూసుకున్నారా? అద్దంలో చూసుకుంటారే కానీ మీ కన్నుని మీరు చూసుకోలేరు. అంతలో మాత్రం కన్ను లేదా? ఉంది, కానీ కన్ను నీకు కనిపించదు. అదేవిధంగానే ఆత్మస్వరూపము నేనే అయి ఉన్నప్పుడు దానిని నేను చూసుకునుట అంటే బయట వస్తువుల మాదిరిగా చూచుట అనేటువంటిది అది సంభవం కాదు. మరి నేనే అయి ఉన్న దాన్ని తెలుసుకోవడం ఎట్లా అనేదాన్ని శాస్త్రం చెప్తాది. నాయన నువ్వు ఇలా తెలుసుకో, ఇలా చేయి, ఈ పద్ధతి ప్రకారం తెలుసుకో, మహావాక్యములను విచారణ చేయుము. మహావాక్యములు తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, వీటిని తెలుసుకో. వాటిని విచారం చేసి తెలుసుకుంటే నీకు ఆత్మస్వరూపం అనేటువంటిది నీకు తెలుస్తుంది అని సిద్ధాంతం చెప్తుంది. అది శ్రవణం చేయాలి మనం. ఇప్పుడు వీళ్ళు ద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం వాళ్ళు ఏం చేశారంటే ఈ మహావాక్యాలతో మాకు పని లేదని చెప్పేసి పెట్టేశారు. మహావాక్యాలతో మాకు అవసరం లేదు, వీటితో మాకు వద్దు, అరగబెట్టాయి అన్నారు. ఎందుకంటే దాని అర్థం అది కాదు, దాని అర్థం మేము వేరే చెప్పుకుంటామని వాళ్ళు వేరే విధంగా చెప్పుకున్నారు. దానికి ముందు వెనుక ఇవన్నీ ఉంటాయి. ఒక శాస్త్రాన్ని విచారణ చేయాలంటే షడ్లింగ సహితంగా శ్రవణం చేయాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎదురుగా ఏ అర్థం కనిపిస్తుందో దాన్ని తీసుకున్నారు. ఎదురుగా ఒక అర్థం కనిపిస్తుంది, చదవరు. వాళ్ళకి అవసరం లేదు ఇవంతా, వాళ్ళకి వేరేటివి కావాలా. కాబట్టి అద్వైత సిద్ధాంతమే సిద్ధాంతమని అందరూ అంగీకరించినారు. సంసర్గో వా విశిష్టో వా వాక్యార్థో నార్థసమ్మత
అఖండైకవార్థోవ విదుషాం మతః అని అందరూ అంగీకరించినటువంటి సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం. కాబట్టి అద్వైత సిద్ధాంతాన్ని శ్రవణం చేసి ఆత్మస్వరూపం అంటే ఏంటో మనం దాని ప్రకారంగా తెలుసుకొని అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. అది నియమం. నియమం అనేటువంటిది శ్రవణం చేయాలి. పూజ చేసుకుంటావు, బాగానే ఉంది. పూజ చేసుకున్నంత మాత్రం సరిపోదు, జపం చేసినంత మాత్రం సరిపోదు. జపం చేయాలి అంటే నేను ఎట్లా జపం చేయాలి, నా భావన ఎలా ఉండాలి, నా లక్ష్యం ఏమై ఉండాలి, నాకు ఏ విధంగా కలగాలి. ఇప్పుడు కూర్చొని యోగం చేసుకుంటూ కూర్చునేస్తాను. యోగం చేసుకుంటూ కూర్చున్నట్టు అనుకోండి, నేను ఇప్పుడు ఆత్మస్వరూప స్థితిలో నేను ఉన్నానా లేదా అని మనకు తెలియాలి కదా. మనకు తెలియాలా వద్దా? తెలియాలా. కాబట్టి యోగం చేసేవాడికి కూడా ఆత్మస్వరూపం అంటే ఏందో తెలుసుకొని యోగము ద్వారా దాన్ని పొందాలి. అంటే దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని తెలుసుకోకుండానే వాడు చేస్తూ ఉంటే వాడికి ఆనందంగా ఉంటుంది. యోగం చేసేటప్పుడు ఆనందంగా ఉంది, కానీ ఏది ఆత్మస్వరూపం అంటే ఏంటి, ఎట్లా అనేది వాడికి తెలియదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే సమాధి అని పెట్టుకొని సమాధిలో ఉండుటే అనేటువంటి స్థితిని వాళ్ళ మార్గంలో తీసుకున్నారు. అది అంగీకారయోగ్యం కాదు. ఎందుకంటే సమాధి పొందడం ఏమి తప్పేం కాదు. సమాధి పొందినంత మాత్రాన వాడేమైనా మోక్షము పొందుతాడంటే మోక్షమును పొందలేడు. మోక్షమును పొందుట కదా మనకు కావాల్సిందే. మోక్షమును పొందాలనంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా ఉండుటయే అది మోక్షమును పొందుట. అది సహజ సమాధి అవుతుంది. అందుకని అది సిద్ధాంత వాక్యముల ద్వారా వస్తుంది. తర్వాత హ్రీహి. హ్రీహి హ్రీహి అంటే లజ్జ. లజ్జ అంటే సిగ్గు. శాస్త్ర విరుద్ధమైనటువంటి కార్యాలు ఏమన్నా చేసేదానికి సిగ్గుపడాలి, చేయకూడదు. అరే నేను ఈ పని చేస్తున్నానే, ఇది చేయకూడదు కదా, శాస్త్రం ఇట్లా చెప్పింది కదా, శాస్త్రం చెప్పిన దాన్ని నేను అతిక్రమించి పని చేస్తున్నానని చెప్పి తనంతట తను ఏం చేయాలా, సిగ్గుపడి తర్వాత దాన్ని చేయడం నిలిపేయాలి, వదులుకోవాలి. అది హ్రీ అంటే లజ్జ అంటే సిగ్గుపడాల. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీడీలు తాగడం అంటే బీడీలు తాగడము, సిగరెట్లు తాగడము, మందు తాగడము, ఇతరుల దగ్గర అన్యాయంగా డబ్బుల్ని తీసుకోవడము, ఇవంతా శాస్త్రం అంగీకరించిందా? లేదు కదా. శాస్త్రం అంగీకరించని వాటిని వీడు సులభంగా చేస్తున్నాడు. సిగరెట్లు తాగుతున్నాడు లేదా, మందు తాగుతున్నారు లేదా, మందు తాగుతూ వీడు అది తాగకపోతే ఏందో పార్టీనే కాదన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాబట్టి అదంతా ఏంటి, దాన్ని చేస్తూ లజ్జ, సిగ్గుపడాలి. నేను ఏదో ఒక 4-5 చెప్పాను, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. శాస్త్ర విరుద్ధం. ఇప్పుడు పొద్దున్నే 6 గంటలకు సంధ్యావందనం, సూర్యునికి అర్ఘ్యప్రదానం విడిచిపెట్టాలా, చేయాలి కదా. వీడు 8 గంటల వరకు పడుకోండి. 8 గంటల వరకు పడుకోన్నాడంటే ఇప్పుడు సూర్యభగవాను మనం ఏం గౌరవించినట్లయింది? అది సిగ్గుపడాల్సిన అంశం కాదు. సాయంకాలం సంధ్యావందనం, సంధ్యా సమయం అయింది. ఆ సంధ్యా సమయంలో మనం చేయాల్సినటువంటి అర్ఘ్యప్రదానాలు చేసి భగవంతుని ఆరాధన చేయాలి కదా, గాయత్రి మంత్రం జపం చేయాలి కదా. అది చేయలేదు అంటే సిగ్గుపడాలని వద్దా? అది ఇక్కడ చెప్తాను, సిగ్గుపడుట అని. సాయంకాలం 6 గంటలప్పటికీ మనం ఏం చేయాలని అది చెప్తే వీడు బయట పోయి పానీపూరి తింటూ ఉంటాడు. నాకు టైం లేదంటాడు. మళ్ళా టైం లేదని అంటాడు, ఆడబోయేదానికి మాత్రమో టైం ఉంది. చూడండి ఎట్లా ఉందో. అది సిగ్గుపడాలి. దాన్ని గుర్తించి నేను ఈ టైంలో ఈ పని చేయాలి కదా, శాస్త్రం ఇట్లా చెప్పింది కదా అని చెప్పి సిగ్గుపడి దాన్ని సరిదిద్దుకోవాలి. క్లాస్ 6 గంటల కంటే 6 గంటలకే మొదలు పెట్టాలి. అలా పెట్టలేదు అంటే సిగ్గుపడాలి.
అది మతిశ్చ, మతి, మతి అంటే బుద్ధి. బుద్ధి మనకు పనిచేయాలి. బుద్ధి పనిచేస్తుంది కదా అందరికీ. బుద్ధి పనిచేసినా ఆత్మ విషయాన్ని తెలుసుకునే బుద్ధి రావాలి. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన. మన బుద్ధితో ప్రాపంచిక విషయాలను పట్టించుకుంటూ ఉంటాం. ప్రపంచ విషయాలను పట్టించుకుంటాం కదా. ప్రపంచ విషయములు సత్యమా తెలుసుకోవాలి. ప్రపంచ విషయాలు సత్యం కాదు, ఆత్మ విషయము సత్యము. కాబట్టి నేను ఆత్మ విషయానికి ప్రాధాన్యాన్ని ఇస్తాను, ప్రాపంచిక విషయాలకు ప్రాధాన్యాన్ని క్రమంగా తగ్గించుకుంటూ ఒక మార్గానికి నేను వస్తానని నిశ్చయానికి రావాలి. అది నియమం. తర్వాత జపం చేయాలి. జపము చేసి తీరాలి. జపం ఎందుకు చేయాలి? మన మనస్సుకి ఆత్మ విషయము పట్టుట లేదు. ఎందుకంటే మనస్సుకి ప్రాపంచిక విషయాలను బాగా పట్టించి ఉండం మనం. ఇప్పుడు ఈ జన్మలోనే కాదు, అనేక జన్మలుగా మనం పట్టించి ఉండం. అందువలన ఆ మనస్సు ఏం చేస్తుందంటే విషయాల వైపే ఈజీగా వెళ్ళిపోతుంది. అనేక జన్మాల నుంచి అనేక జన్మాల్లో మనిషి జన్మ లేదు కదా, కాబట్టి జన్మలు అనేది ఎంత ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు వీడు చేసుకున్న కర్మలను అనుసరించి మిగిలిన జన్మలు వస్తాయి. ఇప్పుడు మేక జన్మో, కుక్క జన్మో, పిల్లి జన్మో, గోవు జన్మో, లేదా అడవుల్లో జన్మలో ఏంటో వస్తాయి. మనుషులుగా కూడా పుట్టచ్చు, స్త్రీగా పుట్టచ్చు, పురుషుడిగా పుట్టచ్చు, ఏదో ఒకటి పుట్టచ్చు. వీడు చేసుకోండి కర్మలను బట్టి వీడికి జన్మ వస్తుంది. అయితే వీడికి మానవ జన్మ మళ్ళా కూడా వస్తుంది. అంటే వీడు చేసుకుంటే పుణ్య సంస్కారాన్ని అనుసరించి 84 లక్షల జీవరాశుల్లో వీడికి ఏమవుతుందంటే వీడు పుణ్య సంస్కారాన్ని అనుసరించి వాడు ఏదో కిందకు పడిపోతాడు, వాటి నుంచి అనుభవించుకుంటూ వస్తాడు. మళ్ళీ మానవ జన్మ వస్తుంది. మానవ జన్మ వచ్చినప్పుడు మళ్ళా వీడు కర్మలు చేసుకుంటాడు, మళ్ళీ కర్మలు చేసుకుని మళ్ళీ కిందికి వెళ్ళిపోతాడు. ఇదొక చక్రం. ఈ చక్రం తిరిగినట్లుగా కిందికి పైకి తిరుగుకుంటూ ఉన్నాడు. ఆ వాసనలే బాగా పట్టిపోయి ఉన్నాయి మనస్సుకి. దాంట్లో నుంచి బయటపడాలని అనుకోవట్లే వీడు. ఎందుకంటే అదే ఉందిగా. ఇప్పుడు మానవ జన్మ వచ్చింది కాబట్టి, ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి మనకి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే దీన్ని తెలుసుకుని దీంట్లో నుంచి బయటపడిపోవాలి. దానికి ఒక కథ చెప్పినారు. ఏమిటంటే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి కాంపౌండ్ వాల్ ఉంది. ఒకడు గుడ్డివాడు. దీంట్లోకి వెళ్ళాలంటే ఎట్లా పోవాలనేది వీడికి తెలియదు. మధ్యలో ఎవరిని అడిగితే అతను ఏం చేశాడంటే వీననకంటే ఏడపోయేది నేను చెప్పి ఆ గోడ పట్టించినాడు. ఈ గోడ పట్టుకొని పో. ఆ కాంపౌండ్ వాళ్ళకి ఒకే జాగాలో ఉంది లోపలికి దావా. ఆ ఒక్క జాగాలో నువ్వు పట్టుకుంటూ పోయినావంటే ఎక్కడైతే దావ వచ్చిందో లోపలికి వెళ్ళిపో, అదే అందరు అన్నాడు. వీడేం చేశాడు? దాన్ని అట్లా పట్టుకుంటా పోతున్నాడు వీడు. ఎవరు? ఈ గుడ్డోడు. కరెక్ట్గా ఆ ద్వారం వచ్చింది. ద్వారం వచ్చినప్పుడు వీడికి ఏమైంది? చెయ్యికి నవ్వు వచ్చింది. ఈ నవ్వు వస్తే వీడేమనుకుంటాడంటే గీరుకుంటా ముందుకు పోయినాడు. ఈడ అదే ఉంటుంది లేని. కాదు, ఇంత దూరం వచ్చినాం కదా, ఇంకొంచెం పోతే ద్వారం వస్తుంది. ఇప్పుడు ద్వారం రాలేదనుకొని పోయినాడు. ఇప్పుడు పట్టుకుంటా కదా పోతాడు. ఆ కొంచెం జాగాన్ని ఇడిచిపెట్టేసినాడు. గీరుకుంటానే పెట్టేసినాడు కాళ్ళు. గీరుకుంటానే కాళ్ళు పెట్టేసి మళ్ళీ ఏం చేసినాడు? మళ్ళీ చేపెట్టినాడు. మళ్ళీ చేపెడితే ఏమొచ్చింది? మళ్ళీ గోడ పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది వాడికి? ఆ ద్వారాన్ని
ఆ ద్వారం వచ్చిన సమయంలో గీరుకుంటా ముందుకెళ్ళిపోయాడు. ద్వారం వచ్చిన సమయంలో గీరుకుంటా ముందుకెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు వీడికి మళ్ళీ ఆ ద్వారం రావాలంటే ఇప్పుడు మళ్ళా రౌండ్ వేసుకొని రావాలి. అట్లా వీడికి మానవ జన్మ ఇంతకు ముందు కూడా వచ్చి ఉంటుంది. ఆ టైంలో వీడు కర్మలన్నీ బాగా సంపాదించుకొని ఆ కర్మల్ని అనుభవిస్తూ ఉంటాడు. దాని నుంచి మళ్ళీ ఇప్పుడు వీడు ఇన్ని జన్మలు ఎత్తేదానికి కారణమైంది. ఇప్పుడు మళ్ళీ ఏదో ఈ దైవవశాత్తు ఇప్పుడు మళ్ళీ మనకు మానవ జన్మ వచ్చింది. ఇప్పుడన్నా మనం ప్రయత్నం చేసి ఏం చేయాలా, మళ్ళా మానవ జన్మన్నా వచ్చేటట్లుగా మనం చేసుకోవాలా. ఎందుకంటే అందుకే కదా భగవద్గీతలో కూడా చెప్పాడు కదా, ఎవడైతే ఏకాధ్యాయంతు యో నిత్యం పఠతే భక్తి సంహిత రుద్రలోకమవాప్నోతి గణో భూతోపసేచ్చిరం అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావత్ మనుకాలం వసుందరి. అధ్యాయ శ్లోకపాదం వా, ఒక శ్లోకంలో ఒక పాదమన్నా రోజు చెప్పుకుంటూ వస్తే వీడు మళ్ళీ మానవ జన్మే పుడతాడు అని చెప్పింది. అందుకని భగవద్గీతను మనం పట్టుకొని భగవద్గీతను విచారణ చేసుకొని మానవ జన్మలో నుంచి కింద పడకుండా దీంట్లో నుంచి ముందుకే పడిపోవాలి. అది పరిస్థితి. అంటే తత్వం తెలుసుకొని ఇక్కడి నుంచి బయటపడిపోవచ్చు, లేదంటే వాటి నుంచి కింద పడకుండా మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. అదే మనం చేయాల్సిన ప్రయత్నం. ఇప్పుడు దానికోసం ఇప్పుడు జపము వ్రతము ఇంకా 2 ఉన్నాయి. వీటిని మనం రేపు చెప్పుకుందాం, టైం అయింది. సరే. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం